సార్, నారా లోకేష్ పదే పదే ఎవరిని విడిచిపెట్టను అంటూ ఉన్నారు. ఈ రోజు కూడా అన్నారు. అసలు నిజంగా రెడ్ బుక్ అనేది ఉందంటారా? అది ఒక మిస్టరీ అండి. అంటే మీరు మిస్టరీస్ ఆఫ్ ఇండియా అని అంటే కొన్ని వస్తూ ఉంటాయి. అవి నిజంగా ఉన్నాయా లేదా అది అనేది ఎవరికి తెలియదు. అలాంటి మిస్టరీయే ఈ రెడ్ బుక్ కూడా. ఆయన కూడా పదే పదే అది నేను ఇంకా ఓపెన్ చేయలేదు అని కూడా అన్నారు. ఈ రోజు కూడా అన్నాడు ఆయన. నేను ఎవరిని వదిలిపెట్టను అని అన్నాడు. ఆయన పరిపాలన పాలనలోకి వచ్చి దాదాపు ఇది 5 నెలల కాలం, 5వ నెల వస్తా ఉంది. 4 మంత్స్ అయిపోతా ఉంది. అయితే ఒక అప్రహిత మెజారిటీతో వచ్చిన ప్రభుత్వానికి 4 నెలల కాలం మంచి కాలమే. కాకపోతే వ్యవస్థలన్నిటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు భ్రష్టు పట్టించి వేశారు కాబట్టి, అంటే వ్యవస్థలు అంటే న్యాయ వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థ, ప్రభుత్వ యంత్రాంగం ఉంటుంది కదండి, ఆ యంత్రాంగాన్ని అంతా కూడా నిర్వీర్యం చేసేసారు, పాలనా యంత్రాంగాన్ని. మరి వాటినన్నిటినీ సర్దుకోవటానికి వీళ్ళకి కొంత సమయం పట్టిన మాట వాస్తవమే. అట్ ది సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు బుడమేరలు ఎవరిని వదిలిపెట్టను ఆక్రమణలు అంటే ఆయన ఏం చెప్పారంటే, బుడమేరులో వాగు వరదల్లో మునిగిన వాళ్ళకి నష్టపరిహారాన్ని ఇస్తూ ఆయన ఎవరిని వదిలిపెట్టను అన్యాయం చేసిన వాళ్ళని అని చెప్పడం జరిగింది. మరి అక్రమ కట్టడాలని బుడమేరులో నిజంగా రేవంత్ రెడ్డి గారు ఇక్కడ హైడ్రా తరహాలో ఆయన చేస్తే ప్రజలు హర్షిస్తారు. ఇప్పుడు కొల్లేరు లేక్ సరస్సు ఈ బుడమేరు వాగు నుంచి వచ్చేది, ఇంకొక 4 వాగులు నీరు కలిసి కొల్లేరులోకి వస్తుంది. అది 1,00,000 ఎకరాల్లో ఉన్న సరస్సు. అక్కడి నుంచి ఎన్నో సైబీరియా నుంచి కూడా పక్షులు వచ్చాయి. ఇప్పుడు ఎందుకు రావటం లేదు? అది ఆత్మ పరిశీలన చేసుకోవాలి కదా. ఇప్పుడు పర్యావరణం అనేది అవసరమైనది. 24 గంటలు ఒకే విషయాన్ని పదే పదే ప్రెస్ మీట్లో యాక్షన్లో కావాలి. యాక్షన్లో ఉంటే ప్రెస్ మీట్ల వలన దీని వలన ఉపయోగం ఉండదండి. సవాళ్ళు ఇప్పుడు 10 సార్లు ఆయన రెడ్ బుక్ గురించి అటు గురించి అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పడం జరిగింది నారా లోకేష్ గారు. మరి అది ఆచరణలో ఉంటే బాగుంటుంది అనేది తెలుగుదేశం పార్టీ కానీ ఆ కూటమి కానీ అభిమానులు ఆశించేది. ఎందుకనంటే వచ్చిన నెల రోజుల్లోనే ఆయన్ని కలిసిన వ్యక్తుల్లో ఒక అతను గౌరీ శంకర్. ఇతను ఫైబర్ గ్రిడ్ కేసులో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గాను ఏదో మంచి పదవిలో చేశారు. ఏది జగన్ గారి ప్రభుత్వ హయాంలో. అతనికి డిగ్రీ సర్టిఫికేటే లేదని సస్పెండ్ చేశారు. అది వేరే కథ అనుకోండి. ఎవరైతే ఆయన ఆరోపణలు చేశాడో ఆ ఆరోపణలు చేసిన వ్యక్తితో ఆయన ఫోటో దిగాడు నారా లోకేష్ గారు. ఇప్పుడు నిన్న జీవి గారు పదవులు పందారాలు జరిగినాయి తెలుగుదేశం పార్టీలో. ఒక 20 మంది 16 మంది తెలుగుదేశం పార్టీ తప్పులేదు. త్యాగరాజులు అంటే పదవులు కోల్పోయిన వాళ్ళు జనసేనకి టికెట్లు ఇచ్చారు కదా చాలా ప్లేసుల్లో. అక్కడ కోల్పోయిన వాళ్ళకి కొంతమందికి ఇవ్వటం జరిగింది. కుప్పంలోనేమో మునిరత్నం గారికి ఏమో డిప్యూటీ, మంచి పదవి అది. ఆర్టీసీ ఏమో బాగా క్లోజ్ ఫ్రెండ్ చంద్రబాబు నాయుడు గారికి. కుప్పంలో అన్ని తానే వ్యవహారం చూసుకునే వ్యక్తి కాబట్టి ఇచ్చారు. ఇక్కడేమో మందడయ్య ఒక ఆయనకి వీవర్స్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ లోకేష్ గారి కాన్స్టిట్యున్సీలో అక్కడ అంతా కూడా ఆ సామాజిక వర్గం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆయనకి సంబంధించిన వ్యక్తికే మంచి అతనికి ఇవ్వటం జరిగింది. దానిలో తప్పేం లేదు. అలాంటి ఓకే, కానీ అలాంటివి చేయాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటేనండి, జీవి వెంకటరెడ్డి చాలా అద్భుతంగా పనిచేశారు. తెలుగుదేశం పార్టీ విజయంలో పట్టాభిది, ఆయనది, వెంకటరమణారెడ్డి వీళ్ళందరి పాత్ర కూడా ఉంది. వాళ్ళను కూడా ఇప్పుడు 20 వేసేటప్పుడు ఇంకొక 5 వేసి మెయిన్ ఇంపార్టెంట్ ఎవరున్నారో వాళ్ళకు కూడా అది రాజకీయ చాణక్యం. వీళ్ళేముందలే ఇంట్లో గొడ్డకాటి బుడ్డాలు కట్టేస్తే ఉంటారు, ఎక్కడికి పోతారు, వీళ్ళు ప్రజల్లో లేరు కదా, ప్రజాభిమానం వీళ్ళకి లేదు కదా, ఊరికనే ఏదో మనం
మన పార్టీలో ఉన్నారు, మనం అధికార ప్రతినిధి చేశాం కాబట్టి వాళ్ళు మాట్లాడుతున్నారు అన్న విధంగా ఉంటుంది వాళ్ళ ఆలోచన. తెలుగుదేశం పార్టీలో నాయకుల ఆలోచన ఆ విధంగా ఉంటుంది అనేది చాలా మంది చెప్పేవారు. అది తప్పు మనం కదా సార్. చెప్పేది కాదు, అది చాలా మంది అనే వార్త. దాన్ని అది కాదు, నేను మారాను అని చెప్పి నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్పారు ఎన్నికలకు ముందు. మేము మారాము, మాకు ఇప్పుడు అన్నీ తెలుసు, కార్యకర్తలు అందరినీ చూసుకుంటాం. వాళ్ళు కాదా? పార్టీకి ముందు నీ వాయిస్, పార్టీ వాయిస్ ని వినిపించింది, గళాన్ని వినిపించింది వాళ్ళే కదా. అవును, బాగా మరి చాలా వాళ్ళు కష్టపడ్డారు. వాళ్ళు తెగించి పోరాడారు కదా. అవును. ఒక 4-5 కార్పొరేట్ 5-6 ఉంటారు ఇట్లాంటి వాళ్ళు, ముందు వాయిస్ బాగా వినిపించిన వాళ్ళు. వాళ్ళని మరి ఏదన్నా పదవులు ఇచ్చి లేకపోతే పిలిచి చెప్పటము. ఆయన కనీసం ఆ కప్పర్తి అనే అతను ఫోన్ కూడా పిఏ చంద్రబాబు నాయుడు గారు. అంటే అత్యంత ముఖ్యమైన, ఇప్పుడు చాలా మంది తెలుగుదేశం పార్టీ ఎలా ఉంటుందంటేనండి, అందులో వాళ్ళందరూ కూడా ఆ ఫ్రంట్ ఫేస్ వచ్చే వాళ్ళలో తమను చూసుకుంటారు. వీళ్ళు వాళ్ళ మాట జీవీ రెడ్డిలో తమను చూసుకుంటారు, పట్టాభిలో తమను చూసుకుంటారు. మన మాట పట్టాభి చెప్పాడు రా అని అలా భావిస్తారు కార్యకర్తలందరూ కూడా. జీవీ రెడ్డిలో కూడా అలాగే చూసుకుంటారు. అలాంటి వ్యక్తికే మీకు అంటే వాయిస్ అంటే ఒక ఇంటర్వ్యూ కూడా కసుక్కున్నాడు, ఇసుక్కున్నాడు అని అంటే ఎంతో పీక్ వస్తేనే అతను పత్రిక అదే టీవీలో చెప్పగలిగాడు జీవీ రెడ్డి. అందుకు తప్పేం లేదు చెప్పడంలో. నారా లోకేష్ గారు ఏమీ జరగదండి, మిన్ను విరిగి మీద పడదు, నాకు తెలిసినందుకు జరిగితే మంచిదే, మనం ఈ వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నాం. ఎస్, నారా లోకేష్ గారు చాలా బ్రహ్మాండంగా చేశారు. ఆయన పట్టుదలగా ఆయన ఏదైతే రెడ్ బుక్ అని రాశారో అందులో అవినీతి పనులను శిక్షించారు, అదే కదా కావాల్సింది. మా అభిప్రాయం అయితే ప్రస్తుతానికి ఇది ఏమీ జరగదు. ఎందుకంటే నిన్నే శేఖర్ రెడ్డి ఎన్నో ఆరోపణలు ఎదుర్కొన్నాడు, అతని మీద ఎన్నో కేసులు ఉన్నాయి. అతను తెలుగుదేశం పార్టీ సమయంలో కూడా టీటీడీ బోర్డు మెంబరు. 100 కోట్లు ఇవ్వచ్చండి. అవినీతి సంపాదన ఎంతో మంది దేవదేవుడికి హుండీలో వేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరినీ వెళ్ళి మెడలో కూర్చొని ఫోటోలు దిగాల్సిన అవసరం లేదు. మళ్ళీ అదే శేఖర్ రెడ్డి గారు మరి వైసీపీ ప్రభుత్వ సమయంలో కూడా ఆయన టీటీడీ బోర్డులో మెంబర్గా చేరారు. మళ్ళీ తెలుగుదేశం పార్టీ రాగానే మళ్ళీ ఆయన వచ్చి 1 కోటి రూపాయలు, తప్పులేదు, వరదల్లో బాధితులకి ఇవ్వటంలో తప్పులేదు. కానీ మేము చెప్పేది ఏంటంటే ఇలాంటివన్నీ జరుగుతుంటే కార్యకర్తలందరూ నిశ్చితంగా గమనిస్తున్నారు. ఆయన కలవటానికి మీకు సమయం ఉంది, కానీ నీవు సీఎంగా అవటానికి తన వంతు ఉడతా సాయం అనుకో, ఒక గడ్డిపోతలాగా సహాయం చేశాడు అనుకో జీవీ రెడ్డి, ఇవ్వలేరా? ఎందుకు ఇవ్వలేరు అని కార్యకర్తలు అడుగుతున్నారు. తెలుగుదేశం నేను అడగటం కాదు, కార్యకర్తలు అడుగుతున్నారు. ఒక్క 2 నిమిషాల సమయం ఇవ్వలేరా? చంద్రబాబు నాయుడు గారి పద్ధతి ఎట్లా ఉంటుందంటేనండి, తక్కువ సమయం ఇవ్వాలి అని అంటే నుంచుని మాట్లాడతారు. అంటే ఆయన ఉన్న ఛాంబర్లో ఆయన నుంచుంటారు, అంటే మాట్లాడి వెళ్ళిపోవాలన్నమాట. లేకపోతే ధర్మదర్శనం అంటే బయటకు వచ్చినప్పుడు అలా అందరూ అవసరమైన వాళ్ళందరూ ఉంటారు. ఇలాంటి రాజకీయాలకి కాలం చెల్లింది. ఇలాంటి రాజకీయాలు చేస్తే శంకరగిరి మాన్యాలు బట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ప్రస్తుతం అది కనిపించకపోవచ్చు, కానీ భవిష్యత్తులో అతనికి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొంటున్నాము, చాలా సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాము అని ఆయన అనుకోవచ్చు, కానీ భవిష్యత్తులో పరిణామాలు, రాజకీయాలు ఎప్పుడు కూడా డైనమిక్గా ఉంటాయండి. ఎప్పటికప్పుడు ఎప్పుడు ఏం మారుతుందో తెలీదు. పవన్ కళ్యాణ్ నీ జేబులో మనిషి కాదు, నీ ఇంట్లో మనిషి కాదు. జూనియర్ ఎన్టీఆర్ మీ ఇంట్లో మనిషి కాదు. ప్రత్యామ్నాయం ఏ విధంగా నీకు వస్తుంది అనేది కూడా నీకు ఊహించని విధంగా వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే ఆ స్పేస్ ని ఆక్యుపై చేయడానికి చాలా మంది రెడీగా ఉన్నారండి. మీరు ఈ విషయాలు కేసీఆర్ గారు ఈ విషయంలో కూడా చాలా స్పష్టంగా చెప్పారు. అందుకని ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా నాయకుడు అన్నవాడు సంయమనంతో, ముఖ్యమైన వాళ్ళ కనీసం చిన్న చిన్న నాయకులు, మండల స్థాయి నాయకులు, రాష్ట్ర ప్రధాన అధికారి, జాతీయ అధికార ప్రతినిధి, అతనికే మీరు సమయం ఇవ్వలేకపోతే
మరి అవినీతి పరులు ఎవరైతే మీ మీద కేసులు పెట్టి మిమ్మల్ని తీశారో ఆ అధికారులను తెచ్చి మీ ఆఫీసుల్లో ప్రజుమ్న ఆయన మీద ఉంది, ప్రాబ్లం ఉంది, మీరు పెట్టుకున్నారు, ఎవరు లేరు, సరే పెట్టుకున్నారు, అందరూ బాగానే ఉన్నారు, మీరు బుడమేర అప్పుడు బాగానే చేశారు, మరి కార్యాచరణలో చూపింది. కొల్లేరు లేకులు ఆక్రమణలు తొలగించండి. ఈరోజు ప్రతిజ్ఞ చేశారు కదా అందరినీ తాడదీస్తామని. బుడమేరులో ఆక్రమణల్ని తొలగించు, సింగనగర్లో ఆక్రమణలు తొలగించారు, వాళ్ళని రీహాబ్ పూర్ ఎవరన్నా ఉంటే వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపించారు. మరి తొలగించడమే కాదు, ప్రత్యామ్నాయం కూడా వాళ్ళకి ఏదన్నా ఒక డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు అవి కడుతున్నారు కదా, ఆ కట్టు ఇవ్వండి, తప్పులేదు. ఇక్కడ మూసీ పరివాహక ప్రాంతంలో రేవంత్ రెడ్డి గారు ఇస్తున్నారు కదా, అలాగే ఇవ్వండి. ఇలాంటి చర్యలు చేస్తే ప్రజలు హర్షిస్తారు. కార్యకర్తలందరూ చాలా తీవ్రమైన భావోద్వేగంతో ఉన్నారండి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. ఇది బూమరాంగ్ అవ్వకుండా నారా లోకేష్ బాబు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ, ఎంతో అనుభవం, సుదీర్ఘమైన రాజకీయ అనుభవం కలిగిన చంద్రబాబు నాయుడు గారు తన పిఏని తన పార్టీ అధికార ప్రతినిధులతో ఏ విధంగా మాట్లాడాలి, ఎలా సమయం ఇవ్వాలి అనేది కూడా డైరెక్షన్ ఇవ్వలేకపోతున్నారు అని అంటే ఇది అలార్మింగ్ బెల్ అనే చెప్పుకోవాలి.